మిడిల్ ఈస్ట్లో రోజు రోజుకి పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జోర్డాన్లోని అమెరికా మిలిటరీ బేస్పై ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్తో విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన 3 F-35 ఫైటర్ జెట్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో 3 F-35లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం చూపంతా జోర్డాన్ వైపు మళ్ళింది. అసలు ఇరాన్ జోర్డాన్ను ఎందుకు టార్గెట్ చేసిందంటే, కేష్మ్ ఐలాండ్పై అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ దాడికి దిగింది. జోర్డాన్లోని కీలకమైన అల్ అజ్రక్ ఎయిర్ బేస్ లక్ష్యంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఇరాన్ ప్రయోగించింది. అంటే అమెరికా ఎక్కడ అటాక్ చేస్తే అక్కడే కాదు, అమెరికాకు చెందిన కీలక మిలిటరీ బేస్లను టార్గెట్ చేస్తూ తన రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో చూపిస్తోంది ఇరాన్. ఇక ఈ దాడిలో అమెరికా F-35 ఫైటర్ జెట్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో 3 తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. అంతేకాదు, ఈ దాడిలో పలువురు అమెరికన్ మిలిటరీ అఫీషియల్స్, సిబ్బంది కూడా హతమైనట్లుగా వెల్లడించింది. ఇరాన్ చెప్పినట్లుగా నిజంగానే 3 F-35 ఫైటర్ జెట్స్ కూలిపోతే అది అమెరికాకు చాలా పెద్ద మిలిటరీ బ్లో అవుతుంది. ఎందుకంటే F-35 అనేది సాధారణ ఫైటర్ జెట్ కాదు. స్టెల్త్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సెన్సార్స్, లాంగ్ రేంజ్ స్ట్రైక్స్ క్యాపబిలిటీస్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో రూపొందించిన 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఇదొకటి. ఒక్క F-35 ఫైటర్ జెట్ విలువ $100 మిలియన్, అంటే అప్రాక్సిమేట్లీ 830 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అంటే ఇరాన్ చెప్పినట్లుగా 3 F-35లు పూర్తిగా ధ్వంసమై ఉంటే ఎయిర్ క్రాఫ్ట్ కాస్ట్ పరంగానే అమెరికాకు $100 మిలియన్ల నష్టం వాటిల్లినట్లని చెప్పాలి. దీనికి తోడు మెయింటెనెన్స్, వెపన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ పర్సనల్ నష్టాన్ని కూడా కలిపితే అసలు డ్యామేజ్ మరింత భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అమెరికాకు ఊహించని, కోలుకోలేని దెబ్బ. అయితే ఇరాన్ వాదనలని అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది. జోర్డాన్లోని తమ వైమానిక స్థావరంపై ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ ఈ దాడిలో తమ అత్యాధునిక F-35 ఫైటర్ జెట్లకు ఎలాంటి నష్టం జరగలేదని US సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్, డ్రోన్స్ను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందుగానే గుర్తించి ఇంటర్సెప్ట్ చేశాయంటూ చెప్పింది. కొన్ని మిజైల్స్ను గాల్లోనే అడ్డుకున్నామని, మరికొన్ని నిర్దేశిత లక్ష్యాలను చేరుకోకుండానే ఫెయిల్ అయ్యాయంటూ అమెరికా అంటుంది. ఇరాన్ ప్రకటనలో ఎలాంటి నిజం లేదంటూ కూడా తేల్చి చెప్తుంది. అంతేకాదు, ఈ దాడితో అమెరికా సైనిక అధికారులు, సిబ్బంది భారీగా ప్రాణాలు కోల్పోయారన్న ఇరాన్ వాదనలను కూడా అమెరికా తోసిపుచ్చింది. జోర్డాన్లో F-35లు ధ్వంసమయ్యాయన్న ఇరాన్ వాదనను అమెరికా ఖండించినప్పటికీ యుద్ధం మొదలైనప్పటి నుంచి జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ లాసెస్, డ్యామేజెస్ను మాత్రం పూర్తిగా దాచలేని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్ CRS విడుదల చేసినటువంటి నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ రిపోర్టు ప్రకారం ఇరాన్పై చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్లో అమెరికాకు చెందిన మొత్తం 42 ఎయిర్ క్రాఫ్ట్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్ అయ్యాయి. ఇందులో F-15 ఫైటర్ జెట్స్, ఒక F-35A, A-10 థండర్బోల్ట్ వంటి అత్యాధునిక కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. వీటితో పాటుగా అమెరికా నిఘా దాడుల్లో కీలకంగా ఉపయోగించేటువంటి 24 MQ-9 ర్యాప్టర్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. అంటే జోర్డాన్లో 3 F-35లు కూలాయన్న ఇరాన్ క్లెయిమ్ నిజమా కాదా అన్నది ఇంకా తేలకపోయినా, ఈ యుద్ధంలో అమెరికా ఎయిర్ పవర్కు ఇప్పటికే చాలా గణనీయమైన నష్టం వాటిల్లిందన్న విషయం ఇక్కడ CRS లెక్కలతో స్పష్టమవుతుంది. ఇక ఇరాన్ అమెరికా భీకర పోరు ఇప్పుడు ఇతర దేశాలు, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు కూడా విస్తరిస్తోంది. ఇరాన్ మద్దతున్నటువంటి
మిలీషియా గ్రూప్స్పై అమెరికా, సౌదీ అరేబియా కలిసి ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. మరోవైపు ఈజిప్ట్లో కీలక ఓడరేవుపై జరిగిన డ్రోన్ అటాక్ కూడా కలకలం రేపింది. దీంతో మిడిల్ ఈస్ట్లో మిలిటరీ బేసిస్ మాత్రమే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ రూట్స్ వంటి కీలక ప్రాంతాలు కూడా టార్గెట్ అయ్యే ప్రమాదం పెరుగుతోంది. మరోవైపు అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపై ఇరాన్ ఒత్తిడి పెంచుతోంది. బల్గేరియా, సైప్రస్ దేశాలపై హెచ్చరిస్తూ తమ భూభాగాన్ని, మిలిటరీ బేస్లను అమెరికా ఉపయోగించుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఇరాన్ అమెరికా పోరు క్రమంగా మల్టీ ఫ్రంట్ కాన్ఫ్లిక్ట్గా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తే మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంది. జోర్డాన్లో F-35లు ధ్వంసమయ్యాయన్న ఇరాన్ వాదనను అమెరికా ఖండించినప్పటికీ యుద్ధం మొదలైనప్పటి నుంచి జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ లాసెస్, డ్యామేజెస్ను మాత్రం పూర్తిగా దాచలేని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్ CRS విడుదల చేసినటువంటి నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ రిపోర్టు ప్రకారం ఇరాన్పై చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్లో అమెరికాకు చెందిన మొత్తం 42 ఎయిర్ క్రాఫ్ట్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్ అయ్యాయి. ఇందులో F-15 ఫైటర్ జెట్స్, ఒక F-35A, A-10 థండర్బోల్ట్ వంటి అత్యాధునిక కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. వీటితో పాటుగా అమెరికా నిఘా దాడుల్లో కీలకంగా ఉపయోగించేటువంటి 24 MQ-9 ర్యాప్టర్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. అంటే జోర్డాన్లో 3 F-35లు కూలాయన్న ఇరాన్ క్లెయిమ్ నిజమా కాదా అన్నది ఇంకా తేలకపోయినా ఈ యుద్ధంలో అమెరికా ఎయిర్ పవర్కు ఇప్పటికే చాలా గణనీయమైన నష్టం వాటిల్లిందన్న విషయం ఇక్కడ CRS లెక్కలతో స్పష్టమవుతుంది. ఇక ఇరాన్ అమెరికా భీకర పోరు ఇప్పుడు ఇతర దేశాలు, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు కూడా విస్తరిస్తోంది. ఇరాన్ మద్దతున్నటువంటి మిలీషియా గ్రూప్స్పై అమెరికా, సౌదీ అరేబియా కలిసి ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. మరోవైపు ఈజిప్ట్లో కీలక ఓడరేవుపై జరిగిన డ్రోన్ అటాక్ కూడా కలకలం రేపింది. దీంతో మిడిల్ ఈస్ట్లో మిలిటరీ బేసిస్ మాత్రమే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ రూట్స్ వంటి కీలక ప్రాంతాలు కూడా టార్గెట్ అయ్యే ప్రమాదం పెరుగుతోంది. మరోవైపు అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపై ఇరాన్ ఒత్తిడి పెంచుతోంది. బల్గేరియా, సైప్రస్ దేశాలపై హెచ్చరిస్తూ తమ భూభాగాన్ని, మిలిటరీ బేస్లను అమెరికా ఉపయోగించుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఇరాన్ అమెరికా పోరు క్రమంగా మల్టీ ఫ్రంట్ కాన్ఫ్లిక్ట్గా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తే మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంది. ఒకవైపు అమెరికా తమ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు క్షణక్షణం వ్యూహాలు మారుస్తూ అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఈ ఉద్రిక్తతలు చివరికి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా, లేక డిప్లొమాటిక్ టాక్స్తో పరిస్థితులు కూల్ అవుతాయా? రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్లో ఏం జరగబోతుందన్నదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మన ఆర్స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.